అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాయదుర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వినాయక సర్కిల్ వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టిన టీడీపీ నేతలు అంబటి రాంబాబు ఫోటోలను దహనం చేసి చెప్పులతో తొక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలను తప్పుబడుతూ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంబోతు రాంబాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. హిందూ మనోభావాలపైన దెబ్బతీసిన జగన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ మనోభావాలను దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే జగన్ రెడ్డి వెంటనే క్షమాపణ జగన్ రెడ్డి వెంటనే అన్నా దూరం పెట్టండి, ముందు పెట్టండి. మగం కనబడదు. నిన్న జరిగేటటువంటి లడ్డు కల్తీ నెయ్యి దాంట్లో అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నాడు అంటే అన్ని మాటలకు రెండింతలు ఆడవాళ్ళంతా కూడా ఆయన తిట్టినారు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు గాని వాళ్ళ అక్కలు గాని వాళ్ళ అమ్మలు గాని వాళ్ళని ఎట్లా ఇది చేస్తూ వాళ్ళ మాటలకి ఎట్లా వాళ్ళు అంగీకరిస్తున్నారో తెలియదు గాని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మహిళలందరికీ కూడా ఆ మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. నిజంగా లడ్డు కల్తీ జరిగింది అని సిట్ అధికారులే తేల్చి చెప్పినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళంతా జరగలేదు అని అంటున్నారు. జరిగింది వాస్తవం అయితే వాళ్ళు జరగలేదు అంటున్నారు. కానీ ఇది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనోభావాల్ని దెబ్బతీసింది కాబట్టి ఈయన అరెస్ట్ చేసిన అంబటి రాంబాబుని ఆయన కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. రాంబాబు ఏమనుకున్నావు నువ్వు? మా నాయకుడిని ఏమంటే అవి మాట్లాడతావా నువ్వు? ఏమనుకున్నావు నువ్వు? ఆడలతో డాన్స్ వేసే నా కొడుకు నువ్వు, నీకు అంత మాట్లాడేంత అర్హత ఉందా? నీకు అంబటి రాంబాబు అని పెట్టినారు కానీ నీకు ఆంబోతు రాంబాబు అని పేరు పెట్టింటే బాగుంటుండే. కొడుక ఏం మాట్లాడతావరా నువ్వు? చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడతావా నువ్వు? నీకేమన్నా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందే? నీకే ఆడలందరూ కలిసి నేను చొప్పు తీసుకుని అట్లే మొఖం పగలేదు అట్లా కొట్టాలి కదా నిన్ను. రాయదుర్గం గడ్డ మీద రారా, మా కాలు శ్రీనివాస సార్ అడ్డ దగ్గరికి రారా నా కొడక. నీకేం ఆడోళ్ళు సత్తా చూపిస్తాం. మా చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీ గురించి మాట్లాడితే నీ కథ వేరే ఉంటుంది. అంబోతు నా కొడక. నిన్న జరిగేటటువంటి లడ్డు కల్తీ నెయ్యి దాంట్లో అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నాడు అంటే అన్ని మాటలకు రెండింతలు ఆడవాళ్ళంతా కూడా ఆయన తిట్టినారు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు గాని వాళ్ళ అక్కలు గాని వాళ్ళ అమ్మలు గాని వాళ్ళని ఎట్లా ఇది చేస్తూ వాళ్ళ మాటలకి ఎట్లా వాళ్ళు అంగీకరిస్తున్నారో తెలియదు గాని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మహిళలందరికీ కూడా ఆ మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. నిజంగా లడ్డు కల్తీ జరిగింది అని సిట్ అధికారులే తేల్చి చెప్పినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళంతా జరగలేదు అని అంటున్నారు. జరిగింది వాస్తవం అయితే వాళ్ళు జరగలేదు అంటున్నారు. కానీ ఇది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనోభావాల్ని దెబ్బతీసింది కాబట్టి ఈయన అరెస్ట్ చేసిన